హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ ఎలక్ట్రికల్ తెలుగు. ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే కాన్సెప్ట్ రెసిస్టివ్ రిడక్షన్ టెక్నిక్స్. అంటే డిఫరెంట్ కాంబినేషన్స్లో ఉన్న రెసిస్టర్స్ యొక్క ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ అనేది మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. సో ఈ సర్క్యూట్లో నాకు ఏమేమి రెసిస్టర్స్ ఉన్నాయి? 1 ohm రెసిస్టర్, 3 ohm రెసిస్టర్, 6 ohm రెసిస్టర్, 2 ohms రెసిస్టర్ అండ్ 1 ohm రెసిస్టర్. అండ్ ఇక్కడ కనుక చూస్తే ఈ నోడ్ ఒక వైర్ తోటి కనెక్ట్ అయింది. అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ షార్ట్ సర్క్యూట్. సో మనం నెట్వర్క్ రిడక్షన్ చేసేటప్పుడు షార్ట్ సర్క్యూట్కి అక్రాస్ ఏ ప్యాసివ్ ఎలిమెంట్స్ ఉన్నా కానీ అది మనము కన్సిడర్ చేయము. సో ఈ షార్ట్ సర్క్యూట్కి అక్రాస్గా ఏమేమి కనెక్ట్ అయినాయి? 1 ohm అండ్ 2 ohms. సో మనము ఈ సర్క్యూట్ యొక్క ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ అనేది క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఈ 1 ohm అండ్ 2 ohmsని మనం కన్సిడర్ చేయము. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక సోర్స్ కనుక కనెక్ట్ చేశాను అనుకోండి. కనెక్ట్ చేసిన తర్వాత ఏమవుతుంది? క్లోజ్డ్ పాత్ అనేది ఫామ్ అవుతుంది కదా. సో కరెంట్ అన్నది ఫ్లో అవుతుంది. సో ఈ కరెంట్ అన్నది కూడా ఎప్పుడు కూడా లో రెసిస్టెన్స్ పాత్ని మాత్రమే చూస్ చేసుకుంటుంది. కరెంట్ అనేది 1 ohmలో ఫ్లో అయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత దానికి 3 పాత్స్ అని ఉన్నది. ఒకటి వచ్చేసి 3 ohms రెసిస్టర్ అండ్ ఇక్కడ ఒక షార్ట్ సర్క్యూట్ ఉంది అండ్ ఇది ఇంకొక పాత్. ఇక్కడ ఈ పాత్ చూస్తే 1 ohm అండ్ 2 ohm అంటే సిరీస్లో కనెక్ట్ అయినాయి, అంటే 3 ohms దాని ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్. అండ్ ఇక్కడ ఏముంది? షార్ట్ సర్క్యూట్ ఉంది. సో షార్ట్ సర్క్యూట్ రెసిస్టెన్స్ ఏమవుతుందంటే 0. అండ్ ఈ బ్రాంచ్ రెసిస్టెన్స్ ఎంత? 3 ohms. సో ఇక్కడికి వచ్చిన కరెంట్ అన్నది ఇటు వెళ్ళదు, ఇటు సైడ్ వెళ్ళదు, ఓన్లీ షార్ట్ సర్క్యూట్లో మాత్రమే ఫ్లో అవుతుంది. ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ చూసినప్పుడు ఈ బ్రాంచ్ని మనము రిడెండెంట్ బ్రాంచ్ అంటాం. సో ఈ బ్రాంచ్ని మనము ఇగ్నోర్ చేయొచ్చు. ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఈ బ్రాంచ్ని మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ బ్రాంచ్ అనేది షార్ట్ సర్క్యూట్కి అక్రాస్ ఉంది కాబట్టి. సో ఈ బ్రాంచ్ అనేది రిడెండెంట్ బ్రాంచ్ యాజ్ ఇట్ ఈస్ కనెక్టెడ్ అక్రాస్ షార్ట్ సర్క్యూట్. సో నేను ఈ సర్క్యూట్ని ఎలా డ్రా చేయొచ్చు? ఈ 1 ohm అండ్ 2 ohms రిడెండెంట్ అని చెప్పాను కాబట్టి 1 ohm ఉంటుంది అండ్ 3 ohms ఉంటుంది అండ్ 6 ohms. సో నౌ ఈ 3 ohms అండ్ 6 ohms ఎలా కనెక్ట్ అయినాయి? ఈ 3 ohms 2 టర్మినల్స్, ఈ 6 ohms 2 టర్మినల్స్ కూడా కనెక్ట్ అయినాయి. అంటే దీని స్టార్టింగ్ టర్మినల్కి అండ్ దీని ఎండ్ టర్మినల్కి కనెక్ట్ అయింది. సో ఈ 3 ohms అండ్ 6 ohms ప్యారలల్గా కనెక్ట్ అయినట్టు. సో ఈ సర్క్యూట్ నేను మళ్ళీ ఎలా రీడ్రా చేయొచ్చు అంటే, సో ఏ అండ్ బి టర్మినల్స్ 1 ohm రెసిస్టర్, 3 ohm రెసిస్టర్ అండ్ 6 ohm రెసిస్టర్. సో ఈ 3 ohms అండ్ 6 ohms ప్యారలల్గా ఉన్నాయి. సో ఈ 3 ohms 6 ohms ప్యారలల్గా ఉంటే దాని ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఏమవుతుంది? 3 × 6/3 + 6 అంటే 18/9 అంటే 2 ohms. సో నేను అగైన్ ఈ సర్క్యూట్ని ఎలా డ్రా చేయొచ్చు అంటే 1 ohm. సో ఈ మొత్తాన్ని నేను తీసేసి 2 ohms రెసిస్టర్ పెట్టుకోవచ్చు, ఎందుకంటే దాని ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ 2 ohms కాబట్టి. సో 2 ohms అండ్ ఇది 1 ohm. సో ఏ బి. సో ఇది ఆర్ ఈక్వలెంట్. సో ఆర్ ఈక్వలెంట్ ఏమవుతుంది? సో అగైన్ ఈ రెండు ఎలా కనెక్ట్ అయినాయి? సిరీస్లో కనెక్ట్ అయినాయి. నేను సిరీస్లో కనెక్ట్ అయినాయి ఎలా చెప్తున్నాను? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కనుక సోర్స్ కనెక్ట్ చేస్తే కరెంట్ అనేది ఈ 2 రెసిస్టర్లోనూ సేమ్ ఫ్లో అవుతుంది. సో ఈ రెండు సిరీస్లో కనెక్ట్ అయినట్టు. సో దీని ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఏమవుతుంది? 1 + 2. సో ఆర్ ఈక్వలెంట్ ఏమవుతుంది? 1 + 2 దట్ ఈస్ 3 ohms. సో ఏమవుతుంది? ఆర్ ఈక్వలెంట్ 1 + 3 ఇన్ ప్యారలల్ విత్ 6. సో 3 ohms 6 ohms ప్యారలల్గా ఉన్నాయి కాబట్టి 3 ఇన్ ప్యారలల్ విత్ 6. ఆ వచ్చిన ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ అన్నది 1కి సిరీస్లో ఉంటుంది. సో టోటల్ ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఏమవుతుంది? 1 + 3 ఇన్ ప్యారలల్ విత్ 6. సో మనం ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకు వాల్యూ ఏమొస్తుంది? ఆర్ ఈక్వలెంట్ ఈస్ 3 ohms. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం తీసుకున్నాను. సో ఇక్కడ ఏంటంటే మనకు ఒక నెట్వర్క్ ఇచ్చారు. ఈ నెట్వర్క్లో డిఫరెంట్ టర్మినల్స్ ఉన్నాయి, ఎక్స్, వై, యూ, జెడ్, ఏ అండ్ బి టర్మినల్స్. సో నాకు డిఫరెంట్ టర్మినల్స్ నుంచి చూసినప్పుడు నాకు ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఎంత అని క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. సో ఎక్స్ అండ్ వై టర్మినల్స్ మధ్య చూసినప్పుడు రెసిస్టెన్స్ ఎంత, ఎక్స్ అండ్ జెడ్
నుంచి చూసినప్పుడు ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఎంత, ఎక్స్ అండ్ యూ టర్మినల్స్ నుంచి చూసినప్పుడు ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఎంత, వై అండ్ యూ టర్మినల్స్ నుంచి చూసినప్పుడు ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఎంత, జెడ్ అండ్ యూ టర్మినల్స్ నుంచి చూసినప్పుడు ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఎంత, ఏ అండ్ బి టర్మినల్స్ నుంచి చూసినప్పుడు ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఎంత, బి అండ్ వై టర్మినల్స్ నుంచి చూసినప్పుడు ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఎంత, అండ్ బి అండ్ యూ టర్మినల్స్ నుంచి చూసినప్పుడు ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఎంత. సో ఇలా డిఫరెంట్ టర్మినల్స్ నుంచి చూసినప్పుడు ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఆర్ఎక్స్వై అంటే ఎక్స్ అండ్ వై టర్మినల్స్ నుంచి చూసినప్పుడు ఈ నెట్వర్క్ యొక్క ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ అన్నది ఎంత అని నేను క్యాలిక్యులేట్ చేయబోతున్నాను. సో నేను ఇచ్చిన సర్క్యూట్ని మళ్ళీ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నేనేం చెప్తున్నాను, ఎక్స్ అండ్ వై టర్మినల్స్ నుంచి చూస్తున్నాను అని చెప్తున్నాను. అంటే నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఎక్స్ అండ్ వై టర్మినల్స్ మధ్య సోర్స్ అనేది కనెక్ట్ చేస్తాను. సో కనెక్ట్ చేసినప్పుడు యూకి కనెక్ట్ అయిన రెసిస్టర్ ఉంది కదా, ఇదేంటి ఓపెన్. సో ఓపెన్గా ఉన్న సర్క్యూట్లో మనకి కరెంట్ ఫ్లో అవ్వదు. సో ఈ రెసిస్టెన్స్ అన్నది ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్కి ఎఫెక్ట్ అవ్వదు. సో నేను ఈ బ్రాంచ్ నేను ఇగ్నోర్ చేయొచ్చు. అలానే సో ఇక్కడ జెడ్ ఏంటంటే ఇక్కడ ఉన్న నోడ్ని జస్ట్ బయటికి లాగి టర్మినల్ లాగా చూపిస్తున్నారు అంతే. సో మనం దీన్ని ఇగ్నోర్ చేయొచ్చు. అలానే ఈ 2 ohms రెసిస్టర్లో కరెంట్ ఫ్లో అవ్వడానికి ఇక్కడ మనకి ఏమైనా క్లోజ్డ్ పాత్ ఉందా, లేదు. అలానే 5 ohms అండ్ 3 ohms రెసిస్టర్ కూడా ఓపెన్ ఉంది, మనకి ఇక్కడ క్లోజ్డ్ పాత్ అనేది ఏది లేదు. సో ఏమవుతుంది, ఇవన్నీ కూడా మనము ఇగ్నోర్ చేయొచ్చు. అండ్ మనకి ఇచ్చిన ప్రాబ్లంలో ఇక్కడ ఒక రెసిస్టర్ ఉంది అండ్ దానికి అక్రాస్ షార్ట్ సర్క్యూట్ ఉంది. సో మనకి ఎప్పుడైనా ప్యాసివ్ ఎలిమెంట్స్కి అక్రాస్ షార్ట్ సర్క్యూట్ ఉందంటే ఆ ఎలిమెంట్ని మనం ఇగ్నోర్ చేయొచ్చు. సో ఇక్కడ ఏంటి, ఇక్కడ కరెంట్ ఈ రెసిస్టర్లో కరెంట్ అనేది ఫ్లో అవ్వదన్నమాట. ఎందుకంటే కరెంట్ ఆల్వేస్ చూజెస్ లో రెసిస్టెన్స్ పాత్. సో ఈ రెసిస్టర్ని మనం ఇగ్నోర్ చేయొచ్చు. ఇగ్నోర్ చేస్తే నేను డైరెక్ట్ షార్ట్ సర్క్యూట్ అనేది డ్రా చేశాను. సో నేను ఈ సర్క్యూట్ని ఎలా డ్రా చేయొచ్చు, ఇప్పుడు నేను ఈ 5 ohms రెసిస్టర్, 2 ohms రెసిస్టర్, 3 ohms అండ్ 2 ohms ఇవన్నీ కూడా ఓపెన్లో ఉన్నాయి కాబట్టి ఇందులో కరెంట్ అనేది ఫ్లో అవ్వదు. సో నేను వీటన్నిటిని ఇగ్నోర్ చేసేయచ్చు. ఇగ్నోర్ చేస్తే నాకు ఇక్కడ 3 ohms రెసిస్టర్, 1 ohm రెసిస్టర్ అండ్ 6 ohm రెసిస్టర్ వస్తుంది. సో ఇక్కడ నేను సోర్స్ అన్నది కనెక్ట్ చేసుకున్నాను. సో ఇలా కనెక్ట్ చేసినప్పుడు మనకి కరెంట్ అనేది పాజిటివ్ నుంచి స్టార్ట్ అవుతుంది కదా, సో ఇలా వస్తుంది. సో కరెంట్ అనేది ఇక్కడ ఇలా డివైడ్ అవుతుంది. డివైడ్ అయిన తర్వాత సో ఇక్కడ వచ్చిన కరెంటు 6 ohmsలో ఫ్లో అవుతుంది అండ్ ఈ 3 ohmsలో వచ్చిన కరెంట్ అండ్ 6 ohmsలో వచ్చిన కరెంట్ అగైన్ జాయిన్ అయ్యి ఇక్కడ కరెంట్ వచ్చి అగైన్ ఇలాగా రిటర్న్ అవుతుంది. సో అప్పుడు నేను ఈ సర్క్యూట్ నేను ఎలా డ్రా చేయొచ్చు, ఇక్కడ ఏమవుతుంది, 3 ohms అండ్ 6 ohms రెసిస్టర్లో కరెంట్ అన్నది డివైడ్ అవుతుంది. సో 3 ohms 6 ohms అన్నవి ప్యారలల్లో ఉన్నట్టు. సో 3 ohms 6 ohms ఇన్ ప్యారలల్ అండ్ ఈ 3 ohms 6 ohms ప్యారలల్గా ఉన్నాయి కాబట్టి దాని ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఏమవుతుంది, 3 × 6/3 + 6 అంటే 18/9 అంటే 2 ohms. సో ఆ వచ్చిన 2 ohmsకి ఈ 1 ohm ఎలా కనెక్ట్ అయినట్టు, సో ఎక్స్ వై. సో ఇక్కడ నేను సోర్స్ అనేది కనెక్ట్ చేశాను. సో ఇక్కడ నుంచి వచ్చిన కరెంట్ ఏమవుతుంది, 2 ohms అండ్ 1 ohmలో సేమ్ కరెంట్ అన్నది ఫ్లో అవుతుంది. సో 2 ohms 1 ohm ఎలా కనెక్ట్ అయినట్టు, సిరీస్లో కనెక్ట్ అయినట్టు. సో ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే 3 ఇన్ ప్యారలల్ విత్ 6 ఆ వచ్చిన ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్కి 1 అనేది సిరీస్లో ఉంటుంది. సో 3 × 6/3 + 6 అంటే నథింగ్ బట్ 2 ohms ప్లస్ 1 అంటే 3 ohms. సో ఎక్స్ అండ్ వై టర్మినల్స్ నుంచి చూసినప్పుడు నాకు ఇచ్చిన నెట్వర్క్ యొక్క ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఎంత, 3 ohms. నెక్స్ట్ వచ్చేసి ఆర్ఎక్స్జెడ్ అంటే ఎక్స్ అండ్ జెడ్ టర్మినల్స్ నుంచి చూసినప్పుడు నాకు ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఎంత నేను క్యాలిక్యులేట్ చేయాలి. సో నాకు ఎక్స్ టర్మినల్ ఏది, ఇది. జెడ్ టర్మినల్ ఏది, ఇది. సో ఎక్స్ అండ్ జెడ్ టర్మినల్ మధ్య నేను సోర్స్ అనేది కనెక్ట్ చేస్తాను. సో సోర్స్ అనేది కనెక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ రెసిస్టర్కి ఆల్రెడీ మనకి అక్రాస్ ఏముంది, షార్ట్ సర్క్యూట్ ఉంది. సో ఈ రెసిస్టర్లో కరెంట్ అనేది ఫ్లో అవ్వదు. ఓకే, అండ్ ఈ ఎక్స్ అండ్ జెడ్ టర్మినల్స్ మధ్య నేను సోర్స్ అప్లై చేసినప్పుడు ఏమైంది, ఓన్లీ షార్ట్ సర్క్యూట్ ఉంది.
సో కరెంట్ ఆల్వేస్ చూజెస్ ద లో రెసిస్టెన్స్ పాత్ కదా. సో మిగిలిన వాటిల్లో ఏ రెసిస్టర్లోనూ మనకి కరెంట్ అనేది ఫ్లో అవ్వదు అనమాట, ఎందుకంటే సోర్స్కి అక్రాస్ షార్ట్ సర్క్యూట్ అయిపోయింది. సో కరెంట్ అనేది మిగిలిన ఏ ఎలిమెంట్లోనూ మనకి కరెంట్ అనేది ఫ్లో అవ్వదు. సో ఏమవుతుంది, RxZ అన్నది షార్ట్ సర్క్యూట్ అంటే నథింగ్ బట్ RxZ ఎంత, షార్ట్ సర్క్యూట్ యొక్క రెసిస్టెన్స్ ఎంత, 0. సో RxZ ఏమవుతుంది, 0 అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి RxU. సో X అండ్ U టర్మినల్స్ మధ్య నేను చూసినప్పుడు దాని ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఎంత అనేది నేను క్యాలిక్యులేట్ చేయాలి. సో X అండ్ U టర్మినల్స్ ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ X టర్మినల్ ఉంది, ఇక్కడ U టర్మినల్ ఉంది. సో నేను ఇక్కడ ఏం చేస్తాను, సోర్స్ అన్నది అప్లై చేస్తున్నాను అని అజ్యూమ్ చేసుకుంటున్నాను. సో అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ వైకి కనెక్టెడ్గా, వై టర్మినల్కి కనెక్టెడ్గా 1 ohm రెసిస్టర్ ఉంది. సో ఇదేంటి, ఓపెన్ ఉంది. అండ్ ఈ రెసిస్టర్కి అక్రాస్ ఏముంది, షార్ట్ సర్క్యూట్ ఉంది. సో ఈ రెసిస్టర్ మనం ఆల్రెడీ ఇగ్నోర్ చేస్తామని ఇంతకుముందే చెప్పాను. సో ఈ బ్రాంచ్ నేను ఎలా డ్రా చేయొచ్చు, ఓన్లీ షార్ట్ సర్క్యూట్ కింద డ్రా చేస్తాను. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఎక్స్ అండ్ యూ టర్మినల్ మధ్య సోర్స్ అనేది అప్లై చేస్తున్నాను. సో ఇక్కడ చూస్తే ఏ అండ్ బి టర్మినల్స్ కనెక్ట్ అయిన రెసిస్టర్స్ ఏంటి, 3 ohms అండ్ 2 ohms. సో ఈ రెసిస్టర్లో మనకి కరెంట్ అనేది ఫ్లో అవ్వదు, ఎందుకంటే మనకి ఇక్కడ క్లోజ్డ్ పాత్ అనేది లేదు. సో నేను ఈ 3 ohms అండ్ 2 ohms నేను ఇగ్నోర్ చేయొచ్చు. సో ఇగ్నోర్ చేస్తే నేను సర్క్యూట్ ఎలా డ్రా చేయొచ్చు అంటే ఇలా డ్రా చేయొచ్చు. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ సోర్స్ అప్లై చేసినప్పుడు కరెంట్ అన్నది ఓన్లీ 5 ohms అండ్ 2 ohmsలో మాత్రమే ఫ్లో అవుతుంది. 3 ohms అండ్ 6 ohmsలో ఫ్లో అవ్వదు, ఎందుకంటే ఇక్కడ ఈ నోడ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఈ నోడ్ దగ్గరే కనెక్ట్ అయింది. సో ఈ బ్రాంచ్ని మనము ఒమిట్ చేయొచ్చు అనమాట, ఇందులో మనకి కరెంట్ అనేది ఫ్లో అవ్వదు. సో మనకి R ఈక్వలెంట్ ఏమవుతుందంటే, ఇక్కడ వోల్టేజ్ అనేది అప్లై చేసినప్పుడు కరెంట్ ఫ్లో అయినప్పుడు 5 ohms అండ్ 2 ohmsలో మాత్రమే కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. సో ఎక్స్ అండ్ యూ టర్మినల్స్ నుంచి చూసినప్పుడు ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఏమవుతుందంటే 5 + 2 ohms, ఎందుకంటే ఇక్కడ కరెంట్ I అనేది 5 and 2 ohmsలో సేమ్ కరెంట్ ఫ్లో అవుతుంది. సో 5 + 2 అంటే RxU = 5 + 2 which is 7 ohms. సో ఎక్స్ అండ్ యూ టర్మినల్స్ నుంచి చూసినప్పుడు నాకు 7 ohms ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ అనేది మనకి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి RYU. సో Y టర్మినల్ ఏంటి, ఇది. యూ టర్మినల్ ఏది, ఇది. సో Y అండ్ U మధ్య నేను వోల్టేజ్ అనేది అప్లై చేస్తున్నాను. సో అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఏ అండ్ బి టర్మినల్స్ ఓపెన్ ఉన్నాయి. సో ఓపెన్ ఉన్నాయి కాబట్టి 3 ohms 2 ohmsని మనము ఇగ్నోర్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఏమవుతుంది, ఈ రెసిస్టర్కి అక్రాస్ షార్ట్ సర్క్యూట్ ఉంది. సో ఈ రెసిస్టర్ని కూడా నేను ఇగ్నోర్ చేయొచ్చు. ఇగ్నోర్ చేస్తే సో ఇది వై టర్మినల్, సో ఏమవుతుంది 1 ohm 3 ohms 6 ohms. సో మధ్యలో షార్ట్ సర్క్యూట్, ఓకే. అండ్ 5 ohms 2 ohms. ఇక్కడ ఏబి టర్మినల్స్ కనెక్ట్ అయిన రెసిస్టర్స్ని మనం ఇగ్నోర్ చేసాం, ఎందుకంటే ఇక్కడ మనకి ఓపెన్ సర్క్యూట్ ఉంది కాబట్టి ఈ రెసిస్టర్లో మనకి కరెంట్ అనేది ఫ్లో అవ్వదు. సో ఇది మనం ఇగ్నోర్ చేసాం. సో ఇగ్నోర్ చేస్తే సో ఇక్కడ ఏమవుతుంది, సో నేను ఈ సర్క్యూట్ని నేను ఇలా రీడ్రా చేస్తున్నాను. సో వై టర్మినల్ ఇలా తీసుకున్నాను, తీసుకొని 1 ohm 3 ohms 6 ohms ఎలా ఉంది, ఇది స్టార్టింగ్ టర్మినల్, ఇది ఎండింగ్ టర్మినల్ అనుకుంటే, అలానే దీనికి ఇది స్టార్టింగ్ ఇది ఎండ్ టర్మినల్ అనుకుంటే, స్టార్టింగ్ టర్మినల్స్ కనెక్ట్ అయినాయి, ఎండింగ్ టర్మినల్స్ కనెక్ట్ అయినాయి. సో ఈ రెండు కూడా మనకి ప్యారలల్గా కనెక్ట్ అయినట్టు. సో 3 ohms 6 ohms ఇన్ ప్యారలల్. అండ్ సో ఇక్కడ నేను వోల్టేజ్ అప్లై చేశాను కదా, కరెంట్ అనేది I ఫ్లో అవుతుంది. సో ఇలా వచ్చిన కరెంట్ ఇలా 3 ohms 6 ohmsలో డివైడ్ అయ్యి ఈ కరెంట్ ఇలా వచ్చి ఇక్కడ ఈ రెండు కరెంట్స్ ఇక్కడ జాయిన్ అవుతాయి, జాయిన్ అయ్యి 5 ohmsలో ఫ్లో అవుతుంది. ఓకే, ఆ సేమ్ కరెంట్ 5 ohms అండ్ 2 ohmsలో ఫ్లో అవుతుంది. సో ఏమవుతుంది, 5 ohms 2 ohms సిరీస్లో ఉన్నట్టు. సో 5 ohms 2 ohms. సో ఇక్కడ మనము RYU చూస్తున్నాం. సో ఏమవుతుంది, 1 ఇన్ సిరీస్ విత్ 3 ఇన్ ప్యారలల్ విత్ 6 ఇన్ సిరీస్ విత్ 5 ohms ఇన్ సిరీస్ విత్ 2 ohms. అంటే RYU ఏమవుతుంది, 1 + 3 and 6 ఏమైనాయి, ప్యారలల్గా ఉన్నాయి. సో ఏమవుతుంది, 3 ఇన్ ప్యారలల్ విత్ 6 ప్లస్ ఈ 5 and 2 కూడా సిరీస్లో ఉన్నాయి. సో 5 + 2. సో ఏమవుతుంది,
1 ప్లస్ 3 ఇన్ ప్యారలల్ విత్ 6 అంటే 3 × 6 / 3 + 6 ప్లస్ 5 + 2. సో 3 × 6 అంటే 18/9 అంటే 2 ohms. సో 1 + 2 + 5 + 2 అంటే 10 ohms వస్తుంది. సో Y అండ్ U టర్మినల్స్ నుంచి చూసినప్పుడు మనకి ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఎంత? 10 ohms. సో నెక్స్ట్ Z అండ్ U టర్మినల్స్ మధ్య నుంచి చూసినప్పుడు ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఎంత? సో RZU. సో Z టర్మినల్ ఏది? ఇది. U టర్మినల్ ఏది? ఇది. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఒక సోర్స్ అన్నది అప్లై చేస్తున్నాను. సో అప్లై చేస్తుంటే ఇక్కడ 3 ohms అండ్ 2 ohms ఎలా ఉన్నాయి? అగైన్ ఓపెన్ ఉన్నాయి. సో ఈ 3 ohms అండ్ 2 ohmsలో మనకి కరెంట్ అనేది ఫ్లో అవ్వదు. సో ఈ రెండు నేను ఇగ్నోర్ చేయొచ్చు. అలానే ఈ రెసిస్టర్ ఏమైంది, షార్ట్ సర్క్యూట్ అక్రాస్ ఉంది కాబట్టి ఈ రెసిస్టర్ని కూడా నేను ఇగ్నోర్ చేయొచ్చు. అలానే ఈ 1 ohm ఎలా ఉంది? ఓపెన్ ఉంది. సో ఓపెన్ ఉన్నప్పుడు ఈ రెసిస్టర్ని కూడా నేను ఇగ్నోర్ చేయొచ్చు. అలానే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, షార్ట్ సర్క్యూట్ అవుతుందని చెప్పాను. సో షార్ట్ సర్క్యూట్ అవుతుంది. సో షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు దీనికి అక్రాస్గా ఏముంది, 3 ohms అండ్ 6 ohms. సో 3 ohms 6 ohms షార్ట్ సర్క్యూట్ అక్రాస్ ఉంది కాబట్టి సో ఈ పార్ట్ మొత్తాన్ని కూడా నేను ఇగ్నోర్ చేయొచ్చు. సో ఇది రిడన్డెంట్. సో Z అండ్ U టర్మినల్స్ మధ్య సోర్స్ అప్లై చేస్తున్నానని నేను అజ్యూమ్ చేసుకుంటే సో ఈ పార్ట్ మొత్తం నేను ఇగ్నోర్ చేస్తున్నాను కదా. ఇగ్నోర్ చేస్తే మనకి ఇంకే రెసిస్టర్స్ మిగిలాయి, 2 ohms అండ్ 5 ohms. సో కరెంట్ ఇలా ఫ్లో అవుతుందని అనుకుంటే సో ఇక్కడ వచ్చిన కరెంట్ ఏమవుతుంది, ఇలా వచ్చి ఇలా 5 ohmsలోని అండ్ సేమ్ కరెంట్ 2 ohmsలో కూడా ఫ్లో అవుతుంది. సో సేమ్ కరెంట్ ఫ్లో అవుతుంది కాబట్టి 5 ohms అండ్ 2 ohms ఎలా ఉన్నట్టు, సిరీస్లో ఉన్నట్టు. సో RZU ఏమవుతుంది, 2 + 5 విచ్ ఈస్ 7 ohms. సో Z అండ్ U టర్మినల్స్ నుంచి చూసినప్పుడు ఈ నెట్వర్క్ ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఎంత, 7 ohms. సో నెక్స్ట్ వచ్చేసి RAB. సో A అండ్ B టర్మినల్స్ నుంచి చూసినప్పుడు ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఎంత నేను క్యాలిక్యులేట్ చేయాలి. సో నేను తీసుకున్న నెట్వర్క్ ఏంటి, ఇది. సో నేను ఈ A అండ్ B టర్మినల్ మధ్యలో నేను వోల్టేజ్ అనేది అప్లై చేస్తాను. సో ఇది A అండ్ B. సో ఈ టర్మినల్స్ మధ్యలో నేను వోల్టేజ్ అప్లై చేస్తున్నాను అనుకుంటే సో ఇక్కడ 2 ohms ఏమవుతుంది, ఓపెన్ ఉంటుంది. సో ఈ 2 ohmsలో కరెంట్ ఫ్లో అవడానికి మనకి క్లోజ్డ్ పాత్ ఏం లేదు. సో ఈ 2 ohmsని మనము ఇగ్నోర్ చేయొచ్చు. అలానే ఈ రెసిస్టర్ షార్ట్ సర్క్యూట్ అక్రాస్ ఉంది కాబట్టి ఈ రెసిస్టర్ని కూడా మనము ఇగ్నోర్ చేస్తాం. అండ్ ఇక్కడ 1 ohm ఉంది కదా, ఈ 1 ohm కూడా ఓపెన్ ఉంది, ఇందులో కూడా కరెంట్ ఫ్లో అవ్వదు. సో ఈ రెసిస్టర్ని కూడా మనము ఇగ్నోర్ చేస్తాం. సో ఇగ్నోర్ చేస్తే మనకి ఇంకేం మిగులుతుంది, 3 ohms 2 ohms అండ్ ఇట్ సైడ్ 5 ohms అండ్ దానికి అక్రాస్ షార్ట్ సర్క్యూట్ అండ్ దానికి అక్రాస్ 3 ohms అండ్ 6 ohms రెసిస్టర్స్ కనెక్ట్ అయినాయి. సో షార్ట్ సర్క్యూట్ అక్రాస్ 3 ohms అండ్ 6 ohms ఉంది కాబట్టి సో ఇక్కడ ఏమైంది, ప్లస్ మైనస్. సో ఇక్కడ నుంచి కరెంట్ ఫ్లో అవుతుందని మనం అనుకుంటే సో ఈ కరెంట్ అన్నది ఈ షార్ట్ సర్క్యూట్లో ఫ్లో అవుతుంది కానీ ఈ 3 ohms అండ్ 6 ohmsలో ఫ్లో అవ్వదు. ఎందుకంటే కరెంట్ ఆల్వేస్ చూజెస్ లో రెసిస్టెన్స్ పాత్. సో ఈ 3 ohms అండ్ 6 ohmsని కూడా మనము ఇగ్నోర్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ఆల్సో రిడన్డెంట్. సో ఇది కూడా తీసేస్తే మనకి ఏమున్నాయి, 3 ohms 5 ohms అండ్ 2 ohms. సో కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది కాబట్టి 3 ohms 5 ohms. సో సేమ్ కరెంట్ మనకి ఇక్కడ 2 ohmsలో కూడా వస్తుంది. సో అలా వచ్చి ఇలాగ సోర్స్కి రిటర్న్ అవుతుంది. అంటే మనకి ఏ రెసిస్టర్స్ ఉన్నాయి కరెంట్ ఫ్లో అయ్యే పాత్లో, 5 ohms 3 ohms అండ్ 2 ohms అండ్ ఈ 3 రెసిస్టర్లోనూ సేమ్ కరెంట్ ఫ్లో అవుతుంది. సో అప్పుడు RAB ఏమవుతుంది, 5 + 3 + 2 విచ్ ఇస్ 10 ohms. సో A అండ్ B టర్మినల్స్ నుంచి చూసినప్పుడు ఈ నెట్వర్క్ యొక్క ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఎంత, 10 ohms. నెక్స్ట్ వచ్చేసి RBY. సో B టర్మినల్ వచ్చేసి ఇది అండ్ Y టర్మినల్ వచ్చేసి ఇది. సో B అండ్ Y టర్మినల్ మధ్య నేను ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ అనేది చూస్తున్నాను. సో చూసినప్పుడు సో ఇలా వోల్టేజ్ నేను అప్లై చేస్తున్నానని అజ్యూమ్ చేసుకుంటే ఇక్కడ 3 ohms ఏంటి, 3 ohmsకి క్లోజ్డ్ పాత్ అనేది లేదు. సో ఆబ్వియస్లీ ఇందులో కరెంట్ అనేది ఫ్లో అవ్వదు. అలానే 2 ohmsలో కూడా కరెంట్ అనేది ఫ్లో అవ్వదు. అలానే 5 ohmsలో కూడా కరెంట్ అనేది ఫ్లో అవ్వదు, ఎందుకంటే ఇవన్నీ కూడా ఓపెన్ ఉన్నాయి. సో ఈ రెసిస్టర్ కూడా మనం ఇందాక చెప్పినట్టు ఇగ్నోర్ చేయొచ్చు, ఎందుకంటే షార్ట్ సర్క్యూట్ అక్రాస్ ఉంది కాబట్టి. సో ఏమవుతుంది, B అండ్ Y టర్మినల్స్ మధ్య సో ఇలా తీసుకుంటే సో ఈ పార్ట్ మొత్తాన్ని నేను ఇగ్నోర్ చేస్తున్నాను.
ఎందుకంటే ఇదంతా ఓపెన్ ఉంది కాబట్టి ఇందులో కరెంట్ ఫ్లో అవ్వదు. సో ఇక్కడ ఏమొస్తుంది 2 ohms అండ్ ఇక్కడ షార్ట్ సర్క్యూట్ అండ్ ఈ 3 ohmsలో కరెంట్ అనేది ఫ్లో అవుతుంది ఎందుకంటే మనకి క్లోజ్డ్ పాత్ అనేది ఉంది కదా. సో 3 ohms అండ్ ఇక్కడ 6 ohms అండ్ 1 ohm. సో ఇందులో కరెంట్ ఫ్లో అవుతుంది. సో కరెంట్ ఇలా స్టార్ట్ అయిన తర్వాత ఏమవుతుంది, ఫస్ట్ 2 ohmsలోకి ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ ఏమైంది, 2 పాత్లు ఉన్నాయి. సో ఇందులో కరెంట్ ఫ్లో అవుతుంది, ఇందులో కరెంట్ ఫ్లో అవుతుంది. సో ఇక్కడ ఏమైంది, 3 ohms అండ్ 6 ohmsకి స్టార్టింగ్ టర్మినల్స్ ఎండింగ్ టర్మినల్స్ కనెక్ట్ అయినాయి అండ్ కరెంట్ డివైడ్ అవుతుంది. సో 3 ohms 6 ohms ప్యారలల్గా ఉన్నట్టు. అండ్ ఇలా డివైడ్ అయిన కరెంట్ అగైన్ ఇక్కడ జాయిన్ అయ్యి 1 ohmలో ఫ్లో అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఏమొస్తుంది మనకి, 2 ohms విచ్ ఈజ్ ఇన్ సిరీస్ విత్ ప్యారలల్ రెసిస్టర్స్ 3 ohms అండ్ 6 ohms. ఆ వచ్చిన వాల్యూ అనేది 1 ohmకి సిరీస్లో కనెక్ట్ అయినట్టు. సో నేను ఈ సర్క్యూట్ని ఫర్దర్గా ఎలా రీడ్రా చేయొచ్చు అంటే, సో ఇలా రీడ్రా చేయొచ్చు. సో RBY, సో ఇక్కడ నేను వోల్టేజ్ అన్నది అప్లై చేస్తున్నాను. సో ఏమవుతుంది, ఇలా ఫ్లో అయిన కరెంట్ 2 ohms 3 ohms అండ్ 6 ohmsలో డివైడ్ అయ్యి అండ్ 1 ohmలోకి వస్తుంది. సో RBY ఏమవుతుంది, 1 + 3 ఇన్ ప్యారలల్ విత్ 6 + 2. సో 3 ఇన్ ప్యారలల్ విత్ 6 అంటే 3 × 6 / 3 + 6 అంటే 18/9 అవుతుంది, విచ్ ఇస్ 2. సో 2 + 2 + 1 అంటే 5 ohms. సో B అండ్ Y టర్మినల్స్ నుంచి చూసినప్పుడు మనకి ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఎంత, 5 ohms. నెక్స్ట్ వచ్చేసి RBU అంటే B అండ్ U టర్మినల్స్ నుంచి చూసినప్పుడు నాకు ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఎంత. సో B ఎక్కడుంది, ఇక్కడ ఉంది. U ఎక్కడుంది, ఇక్కడ ఉంది. సో B అండ్ Uకి మధ్య నేను వోల్టేజ్ అన్నది అప్లై చేస్తున్నానని అజ్యూమ్ చేసుకుంటున్నాను. సో అజ్యూమ్ చేసుకుంటే, సో ఇక్కడ ఏలో మనకి కరెంట్ ఫ్లో అవుతుందా, అవ్వదు, ఎందుకంటే ఇది ఓపెన్లో ఉంది, ఇక్కడ క్లోజ్డ్ పాత్ అనేది లేదు. సో ఈ 3 ohms అనేది మనం ఇగ్నోర్ చేస్తాం. ఇగ్నోర్ చేస్తే సో 2 ohms 5 ohms 2 ohms ఇందులో కరెంట్ ఫ్లో అవుతుంది. అండ్ అలానే ఈ రెసిస్టర్ అక్రాస్ షార్ట్ సర్క్యూట్ ఉంది కాబట్టి దీన్ని మనం ఇగ్నోర్ చేస్తాం. సో BU, సో 2 ohms ఉంటుంది, 5 ohms ఉంటుంది, 3 ohms మనం ఇగ్నోర్ చేస్తాం ఎందుకంటే ఓపెన్లో ఉంది కాబట్టి. అలానే 2 ohms ఈ రెసిస్టర్ ఇగ్నోర్ చేస్తాం ఎందుకంటే షార్ట్ సర్క్యూట్ అక్రాస్ ఉంది కాబట్టి. అండ్ ఇక్కడ ఈ వైకి కనెక్ట్ అయిన రెసిస్టర్ని కూడా మనము ఇగ్నోర్ చేస్తాం ఎందుకంటే ఇది ఓపెన్లో ఉంది. అండ్ అగైన్ ఈ 3 ohms 6 ohms దేనికి కనెక్ట్ అయినాయి, షార్ట్ సర్క్యూట్ అక్రాస్ కనెక్ట్ అయినాయి. సో దీన్ని కూడా మనము రిడన్డెంట్, సో దీన్ని కూడా మనము ఇగ్నోర్ చేయొచ్చు. సో తీసేస్తే మనకి ఏమేమి రెసిస్టర్స్ ఉన్నాయి, 2 ohms 5 ohms అండ్ 2 ohms. సో B అండ్ U టర్మినల్స్ మధ్య కనుక చూస్తే మనకి ఓన్లీ ఏం రెసిస్టర్స్ కనెక్ట్ అయ్యి ఉన్నాయి, 2 ohms 5 ohms అండ్ 2 ohms. సో ఈ పాత్రని నేను ఇలా కూడా రీడ్రా చేయొచ్చు. సో నాకు RBU ఏమొస్తుంది, 5 + 2 + 2 విచ్ ఇస్ 9 ohms. సో B అండ్ U టర్మినల్స్ నుంచి చూసినప్పుడు నాకు ఓన్లీ 9 ohms మాత్రమే ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ అనమాట. సో ఇలాగా ఏదైనా మనకు ఒక సర్క్యూట్ ఆర్ నెట్వర్క్ ఇచ్చి ఏవైనా 2 టర్మినల్స్ మధ్య ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ కనుక క్యాలిక్యులేట్ చేయమంటే మనం ఏం చేయాలంటే, ఫస్ట్ అక్కడ ఒక వోల్టేజ్ సోర్స్ అనేది అప్లై చేస్తున్నామని మనం అజ్యూమ్ చేసుకొని ఓపెన్లో ఏమైనా రెసిస్టర్స్ కనెక్ట్ అయినాయా అని చూసి అవి ఇగ్నోర్ చేసుకొని, అలానే షార్ట్ సర్క్యూట్కి అక్రాస్గా ఏమన్నా రెసిస్టర్స్ కనెక్ట్ అయినాయా చూసుకొని వాటిని కూడా ఇగ్నోర్ చేసుకొని, సో మనము కరెంట్ డైరెక్షన్ బట్టి కరెంట్ కనుక సేమ్ కరెంట్ ఫ్లో అవుతుంటే ఆ రెసిస్టర్స్ సిరీస్లో ఉన్నట్టు, అలానే కరెంట్ డివైడ్ అవుతూ స్టార్టింగ్ టర్మినల్స్ ఎండింగ్ టర్మినల్స్, రెసిస్టర్స్ యొక్క స్టార్టింగ్ టర్మినల్స్ ఎండింగ్ టర్మినల్స్ కనుక కనెక్ట్ అయి ఉంటే ఆ రెసిస్టర్స్ ప్యారలల్లో ఉన్నట్టు. సో అలా కాంబినేషన్ ఆఫ్ సిరీస్ అండ్ ప్యారలల్ ఫార్ములాస్ వేసుకుంటూ మనము ఏ 2 టర్మినల్స్ మధ్య అయినా మనం ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. నెక్స్ట్ కాన్సెప్ట్స్ నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. మరిన్ని ఎలక్ట్రికల్ కాన్సెప్ట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే నా ఎఫర్ట్స్ని సపోర్ట్ చేయాలనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ కమెంట్ సెక్షన్లో తెలియజేయండి.